అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవన పోరాటం అంటే ఏంటి అన్న దాని గురించి ఈరోజు మాట్లాడదాం. మనిషి రకరకాలైనటువంటి కళ్ళ గంట ఉంటాడు. తను ఇలా ఎదగాలని, అలా ఎదగాలని, ఎంత సంపాదించాలని, అంత సంపాదించాలని, సమాజంలో ఎంత గౌరవం రావాలని, చక్కగా మంచి బిల్డింగ్ కట్టుకోవాలని, పేరెంట్స్ని చక్కగా చూసుకోవాలని, పెద్ద కారు కొనుక్కోవాలని, తిరగాలని, ఇలా రకరకాలైనటువంటి కళ్ళ గంట ఉంటాడు. తప్పేం లేదు. కళలు కనకుండా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళలేం. ఎదగాలనేటువంటి కోరిక ఉండాలి. కానీ కోరిక ఉన్నంత మాత్రం చేత అది తీరుతుందా అంటే ఖచ్చితంగా తీరదు. మనిషి ప్రయత్నం ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది. అయితే పోరాటం అంటే ఏంటి? పోరాటం అంటే దేనికి భయపడకుండా ధైర్యంగా ముందడుగేయటం, చక్కటి సంకల్పం కలిగి ఉండటం, ఆ సంకల్పాలని నిజం చేసుకోవడానికి నిరంతర ప్రయత్నం చేయటం. ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతారు. మనిషి చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు. ప్రతి చిన్న విషయానికి అన్ని రకాలుగాను ఆలోచిస్తాడు. కానీ ఆలోచించి ఏ నిర్ణయం తీసుకోకుండా అలాగే ఉండిపోతాడు. కారణం ఒక భయం. ఇది నేను చేస్తే ఏమవుతుందో, నలుగురు ఏమంటారో, ఇందులో ఫెయిల్ అయితే నా పరిస్థితి ఏంటి, నవ్వుతారేమో అనేటువంటి ఆ భయం మనిషిని వెంటాడుతూ ఉంటుంది. కానీ ఆ భయాన్ని ఎవరైతే దాడతారో వాళ్ళు మాత్రమే ధైర్యంగా ముందడుగేస్తారో ఖచ్చితంగా జీవితంలో విజయాన్ని సాధించగలుగుతారు. అందుకని అతిగా ఆలోచించడం అనేది సరైనటువంటిది కాదు. నువ్వు చేస్తున్నటువంటి పని నీకు ఎంతవరకు ఉపయోగపడుతుందని నువ్వు భావిస్తున్నావు. పక్కల వాళ్ళ గురించి ఆలోచించకండి. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు. నీ జీవితం నీది, నీ లక్ష్యం నీది. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి నువ్వు మాత్రమే ప్రయత్నించాలి. నవ్వేటటువంటి వాళ్ళు, విమర్శించేటటువంటి వాళ్ళు, సలహాలు ఇచ్చే సూచనలు ఇచ్చే వాళ్ళు ఎవరు కూడా నీ ఎదుగుదలకు ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదు. అందుకని ధైర్యాన్ని తెచ్చుకో. ధైర్యంగా ముందడుగేయడం అనేది నేర్చుకో. ధైర్యం వచ్చిన తర్వాత బలమైనటువంటి సంకల్పం కావాలి. ఏదేమైనా, ఎన్ని అడ్డంకులు వచ్చినా నేను ఇది అనుకున్నాను, ఇది ఖచ్చితంగా నేను సాధించి తీరాలి అనేటువంటి ఆ సంకల్పం చాలా ప్రధానమైనటువంటి అంశం. నిజంగా మొండోడి కింద తయారవ్వాలి. ఏదన్నా నువ్వు అనుకుంటే అది సాధించి తీరాలి. ఆ మొండితనం మనిషికి చాలా అవసరం. ఆ సంకల్ప బలం చాలా అవసరం. ఈ సంకల్ప బలం ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిన్ను వెనకడుగు వేయకుండా ముందుకు నడిపించేటటువంటి తారక మంత్రం. కాబట్టి బలమైనటువంటి సంకల్పాన్ని అనుకోండి. అది సాధించేటంత వరకు పోరాటం చేయాలనేటువంటి ఆలోచన ధోరణికి రండి. ఇక ప్రయత్నం, ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా ముందడుగేసావో, బలంగా అది కావాలని కోరుకున్నావో, ఇక ప్రయత్నం చేయడం ఒకటే మిగిలింది. ఈ ప్రయత్నం అనేది నిరంతరం జరుగుతూ ఉండాలి. మధ్యలో ఓటమి వస్తుంది, ఇబ్బంది ఏమి లేదు. విమర్శలు వస్తాయి, ఇబ్బంది ఏమి లేదు. కష్టాలు వస్తాయి, ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. చాలా దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలు స్థితికి వచ్చేసినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఆ అపజయం అంత భయంకరంగా, ప్రమాదకరంగా ఉంటుంది. అయినా కూడా ధైర్యంగా ముందడుగేయటం, నిరంతరం ప్రయత్నం చేయటం. ఏం పోదు, ఏదీ పోదు. నువ్వు ఏదైతే కోరుకున్నావో అది సాధించి తీరుతావు. నలుగురు మెప్పు కోసం పని చేయకు. నలుగురు ఏమనుకుంటారన్న ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దు. నువ్వు చేస్తున్నటువంటి పని నీకు ఎంత సంతృప్తినిచ్చిందో అది చూడు. చాలామంది మనం ఏదైనా చేస్తూ ఉంటే అడుగుతూ ఉంటారు, కామెంట్ చేస్తారు, దీనివల్ల నీకు ఏంటి ఉపయోగం, ఇది అనవసరం కదా, ఇంకొకటి చేసుకోవచ్చు కదా, లేకపోతే ఎందుకని ఇన్నిసార్లు నువ్వు ఫెయిల్ అవుతున్నా, దీన్నే ఎందుకు ప్రయత్నిస్తున్నావు అనేటువంటి మాటలు కూడా మాట్లాడతారు. ఎవరు ఎన్నన్నా నీ ప్రయత్నం మాత్రం ఆపొద్దు. నీ కోరిక అటువంటిది, నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యం అటువంటిది. అది ఎట్టి పరిస్థితుల్లోనూ తీరాలే తప్పించి విడిచిపెట్టేటటువంటి పరిస్థితి లేదు అనేటువంటి ఆ బలమైనటువంటి సంకల్పం నీలో ఉండి నిరంతరం కనుక నువ్వు ప్రయత్నం చేస్తే అన్ని రకాల కష్టాలు పోతాయి, అన్ని సమస్యలు పోతాయి. ఏదైతే నువ్వు అడ్డంకులు ఉన్నావో అడ్డంకి ఒక్కొక్కటి తొలగిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అన్నీ అనుకూలిస్తాయి. ఓపిక పట్టు, సహనంతో ఉండు, ఆత్మవిశ్వాసంతో ముందడిగి నీ మీద నీ నమ్మకంతో ప్రయత్నం కనుక చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు. కాబట్టి అతిగా ఆలోచించడం అనేది అవలక్షణం. దాన్ని పక్కన పడేయండి. ధైర్యంగా ముందడుగేయండి. మీ లక్ష్యం వెంట పరిగెట్టండి. ఎలాగైతే అలా ఏదైనా సరే నేను సాధించి తీరాలనేటువంటి ఆ బలమైనటువంటి సంకల్పంతో ధైర్యంగా ముందడుగేస్తే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు. ఏ జీవన పోరాటమైనా ఇదే సూత్రం. బలంగా అనుకోవటం, అనుకున్న దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాధించాలనేటువంటి సంకల్పం పెట్టుకోవటం, అది చేరుకునేటంత వరకు ఎన్ని అవరోధాలు ఎదురైనా, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ధైర్యంగా ముందుకు ప్రయత్నం చేయడమే మనిషి జీవితంలో సక్సెస్కి ప్రధానమైనటువంటి ఫార్ములా.
కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహర్షులు అవుతారు. కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా అంతిమంగా లక్ష్యాన్ని చేరుకుంటాడు, ఫలితాన్ని పొందుతాడు. అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. మీరు కూడా ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయాలి, పోరాడండి. ఏమీ పోదు, మనకున్నటువంటి అన్ని రకాలైనటువంటి దరిద్రాలు పోవడం తప్పించి ఏమీ పోదు. కార్ల్ మార్క్స్ చెప్తాడు, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని. అలాగే మనం కూడా జీవితంలో పోరాటం ద్వారా అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోగలమని మీ అందరికి కూడా తెలియజేస్తూ, మీరు కూడా ఆ బాటలో వెళ్ళాలని ఆశిస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.